అన్నమయ్య జిల్లా రాజంపేట నుండి మామిడికాయల లోడు రైల్వే కోడూరు పోతున్న సందర్భంగా గత రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓవలూరుపల్లి రెడ్డిపల్లి చెరువు కాడ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టడం వల్ల చెరువు కట్ట కింద పడటం వల్ల 9 మంది కార్మికులు చనిపోయినారు. మరో 10 మంది తీవ్రమైన గాయాలు పడినారు. వీళ్ళు ప్రధానంగా అక్కడ చెరువు కట్టకి ప్రొటెక్షన్ వాల్ లేకపోవటమే ఈ ప్రమాదానికి కారణం. అక్కడ గుంతలు ఉండటం వల్ల ఈ గుంతల గడ కడప టు రేణుగుంట వరకు గుంతలమై ఉంది. గత సంవత్సరం కూడా సంవత్సరం నుంచి ఏడాది పాలన చేసుకుని కూటమి ప్రభుత్వం ఇంతవరకు అవి పూర్తి చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ రోడ్లు పూడ్చే కార్యక్రమం పెట్టినాడు. ఇప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదనేది అడుగుతున్నాం. దీని ఫలితంగానే ఇక్కడ ప్రమాదం జరిగింది. రెండోది, అక్కడ ఉన్నటువంటి వలస కార్మికులు వీళ్ళందరూ కూడా చెట్టుకుంట, ఎంగటగిరి, కాళహస్తి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్లకు ఉపాధి లేక ఈరోజు సీజన్ కాలంలో మామిడికాయలు కోతలకు వచ్చారు. వాళ్లకు ఈరోజు ఈ ప్రమాదం జరిగినందుకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అదేవిధంగా 3 ఎకరాల భూమి కట్టించాలని, బాధితులకందరికీ గాయపడిన వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యం అందించి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పని, వలస కార్మికుల యొక్క చట్టాన్ని అమలు చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు సిపిఎం పార్టీ అన్నమయ్య జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది.